కొన్ని నిమిషాలు గడిచాయి. చిత్తరువుల్లా నిలబడిపోయిన స్త్రీ పురుషులిరువురిలోనూ చలనం ప్రారంభమైంది. పురుషుడు కూడా తన కౌగిలి వదిలాడు. అతడు ఆమె వదనాన్ని 2 చేతుల్లోనూ పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూడటానికి ప్రయత్నించాడు. కానీ ఆమె నేత్రాలు సిగ్గుబరువుతో మూతలు పడుతున్నాయి. మంజీరా, మంజీరా! పురుషుని కంఠంలో అనురాగవాహిని పొంగి పొర్లింది. కన్నులార విచ్చి పురుషుణ్ణి చూసింది స్త్రీ. అంతే, ఆమె శరీరం నిండా సిగ్గుదొంతరలు విరబూచాయి. అతనికి దూరంగా జరిగి అడుగులు తడబడుతుంటే పరిగెత్తి ఒక పెద్ద బండరాతి వెనుక దాగుండిపోయింది. మంజీరా! పురుషుడు ఆమెను అనుసరించాడు. మానవుడు ఆమెను పిలుస్తూ ఆ ప్రదేశమంతా కలయ తిరుగుతున్నాడు. కానీ ఆమె కనిపించలేదు. అతడు తిరిగి విసిగిపోయి ఒక బండ మీద కూర్చున్నాడు. శరీరమంతా చెమటలు గట్టిపారుతుంది. అలసటతో అతనిలోని ఉత్సాహం, ఆవేశం మటుమాయమయ్యాయి. అతడు విశ్రాంతిగా కూర్చుని ఏమిటో ఆలోచించుతున్నాడు. అతని ఆలోచనలెంత గాఢంగా సాగుతున్నాయో అతని బొమ్మముడి తెలుపుతుంది. అతనిలో పూర్వపు నాగరికత వాసనలు వైదొలగలేదు. అతని హృదయం ఎందుకో మదనపడుతుంది. అతనికి ఎదురు తిరుగుతుంది. భగవంతుని సంకల్పబలం ఏమిటి? తనని విషమ సమస్యకు గురి చేయటంలో అతని విధానమేమిటి? ఒక గర్భాన జనించిన సోదరులు అనేకం చేసి భావి సృష్టికి ప్రధాన మెదునంగా చేయటంలో గల వైపరీత్యమేమిటో? తన జీవితం ఎన్ని ఆఘాతాలను ఎదుర్కొని బ్రతికి ఉన్నదెందుక? మానవుని మస్తిష్కంలో తీవ్రమైన సంచలనం రేగుతుంది. స్త్రీ శక్తి స్వరూపిణి అంటారు. త్రిమూర్తులు ఆదిశక్తి బిడ్డలని, చివరకు ఆదిశక్తే లక్ష్మీ, పార్వతీ, సరస్వతులుగా విడిపోయి తన బిడ్డలకే భారీగా ప్రవర్తించినట్లు పురాణాలు చెబుతున్నాయి. కానీ మన ధర్మశాస్త్రం దీనిని ఖండిస్తున్నది. అయితే భగవంతుడు తనకి విచిత్ర పరిస్థితి ఎందుకు ఎదురొడ్డినట్లు? గతమంతా అతని కళ్ళ ముందు చక్రంలా తిరుగుతుంది. వర్తమానం అతనికేదో కొత్తదనాన్ని లోపించజేస్తుంది. పాత కొత్తల దెబ్బలాటల మధ్య మానవుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అలసిపోతున్నాడు. తల వంచి ఆలోచించుతున్న మానవుని వెనుక నుంచి భుజాల మీదుగా 2 అందమైన లత వంటి హస్తాలు మెలిచాయి. అవి అతని వదనం ముందుకు వచ్చి అతని కళ్ళను గట్టిగా మూశాయి. మంజీరా, ఏమిటి అల్లరి? అతని కంఠంలో తొణికిన గంభీరతకు స్త్రీ ఆశ్చర్యపోయింది. నెమ్మదిగా అల్లరి మాని అతని పక్కనే చతికిలబడింది. పురుషుని గంభీరత సడలలేదు. అతని దృష్టిని తన మీద లగ్నం చేసుకోవటానికి స్త్రీ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అంతర్దృష్టితో మనస్సంవాదం చేస్తున్న పురుషుని దృష్టి ఆమె మీద పడటం లేదు. ప్రయత్నాలేవి ఫలించక దిగులుగా కూర్చుండిపోయింది స్త్రీ. హఠాత్తుగా అన్నాడు పురుషుడు. మంజీరా, మనం తప్పు చేస్తున్నాం. అతని మాటలు ఆమెకు అర్థం కాలేదు. అలాగే చూస్తుంది. ఏం మంజీరా? అతడు ఆమె ముఖం వంక చూడలేక ఏటో చూస్తూ అంటున్నాడు. పలవరించుతున్నాడు. ఉన్నట్లుండి స్త్రీ పకపకా నవ్వింది. పురుషుడు నిశ్చేష్టుడైనాడు. స్త్రీ నవ్విన నవ్వులో ఎక్కువ పాలు హేళనే వినిపించింది అతనికి. ఇద్దరూ కలిసి విత్తనాలుంచిన సమతల ప్రదేశానికి చేరుకున్నారు. మంజీరా, ఇక్కడ విత్తనాలు ఏమయ్యాయి? ఆదుర్దాగా పురుషుడు అక్కడి ఖాళీ ప్రదేశానికి పరిగెత్తి ఎలుగెత్తి అరిచాడు. అక్కడ విత్తనాలు లేవు. అక్కడక్కడ కొన్ని రకాల గింజలు మాత్రం కింద పడి ఉన్నాయి. స్త్రీ అక్కడ కూర్చుని వాటిని ఏరుకుంటుంది. పురుషుడి గుండెలో గుబులు పేరుకుపోయింది. పడిన శ్రమంతా ఈ విధంగా వృధా అయినందుకు అతని మనసు క్షోభించుతుంది. ఇదిగో ఇక్కడ చూడు అంటూ ఆశ్చర్యానందాలతో అరిచింది స్త్రీ. పురుషుడక్కడ చూచాడు. భూమిలో నుండి నవనవలాడుతూ అరంగుళం ఎత్తులో విత్తనాలు మొలకలెత్తాయి. వాటిని చూడగానే అప్పుడే భూమి మీద పడిన తన ప్రథమ సంతానాన్ని చూచి ఉప్పొంగే మాతృహృదయంలా పురుషుని హృదయం ఆనందంతో ఉర్రూతులోగుతుంది. ఒక్క రోజులో ఇంత మొలకలు తయారవటం అతడికి మరింత ఆశ్చర్యం కలగటానికి కారణమయ్యింది. అతనికి ఒక ఆలోచన తట్టింది. అవును, అదే అయి ఉంటుంది అన్నాడు. ఏమిటిది? స్త్రీ అడిగింది. నేను మానవుణ్ణి. ఈ ప్రాణవసరమైన విత్తనాలు భూగోళం నిండా పంచటానికి శక్తి లేనివాణ్ణి. అందుకే ఆ పెనుగాలిని సృష్టించి తన పనిని తానే నిర్వర్తించుకున్నాడు భగవంతుడు. నా బాధ్యత తీరింది. తృప్తిగా శ్వాస పీల్చాడు మానవుడు. స్త్రీ కళ్ళల్లో ఏదో చిలిపితనం చిందులు తొక్కింది. కొంటితనంతో చూచింది. కనుకొలకుల చివరి నుంచి తన దృష్టిని విలాసంగా పురుషుడిపై ప్రసరింపజేసింది. చిరునవ్వు నవ్వింది. స్త్రీ విలాసంలోని హావాభావాలు చూచి
పగటిరాజు ముచ్చటిపడి దివి నుండి భూమికి దిగి వస్తున్నట్లుగా పశ్చిమ దిశకు చేరాడు. నలుదెసలు చీకటి పడింది. ఇద్దరూ యథాస్థానంలో పడుకుని ఉన్నారు. మంజీరా, నీకు పూర్వపు సంగతులేమీ గుర్తులేవా? ఏమిటి? మన ఇద్దరం అన్నా చెల్లెళ్ళం, ఒక గర్భంలో పుట్టిన వాళ్ళం. అంటే నీకు నాకు అమ్మ ఒక్కతే. అమ్మంటే? నిగమచంద్రకు తలనొప్పి వస్తుంది. నిజమే, ఆమెకు అమ్మ ఎవరో అంటే ఏమిటో ఎలా తెలుస్తుంది? తన పిచ్చి గాని. నిన్నగాక మొన్న మాట్లాడటం నేర్చుకున్న మంజీరకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? పోనీ మహాజల ప్రళయం గుర్తుందా? లేదు అన్నదామె. పురుషుడు ఒక నిశ్చయానికి వచ్చాడు. ఆమెతో ఇక ఆ విషయాలు చర్చించటం అనవసరం. ఆమె ఇదివరకటి మంజీరా కాదు. ఇప్పట్లో తమ సంబంధం తెలుపు ప్రయత్నించడం కూడా నిరర్థకం. ఆమె ఇంకా పసితనం నుండి కోలుకోలేదు. అతడు భారంగా నిట్టూర్చి కళ్ళు మూసుకుని నిద్రకుపక్రమించాడు. చల్లని వెన్నెల కాంతులు నల్లని చీకట్లను పాలద్రోలి ప్రకృతి నేలసాగాయి. అతని పక్కనే స్త్రీ కూడా పడుకుని ఆకాశం వంక చూస్తుంది. ఆమెకు నిద్ర పట్టడం లేదు. మనస్సులో ఏదో చిలిపితరపు ఊహలు గంతులు వేస్తున్నాయి. ఏమిటో తెలియని తీయని బాధా తరంగాలు లేస్తూ ఆమె మనసును బాధించుతున్నాయి. స్త్రీ పురుషుడి శరీరానికి తన మృదువైన దేహాన్ని తాకించి మనసులోంచి అలసటతో మేనువాల్చిన పురుషుడు గాఢమైన నిద్రలో మునిగిపోయాడు. తన శరీరాన్ని ఏదో బాధ నలుముతుంటే, నరాల్లో వేడి రక్తం ఉరకలు వేస్తుంటే, ఏదో మత్తు శరీరాన్ని ఆవహించుతుంటే స్త్రీ నెమ్మదిగా లేచి కూర్చుంది. స్వేచ్ఛగా పడుకుని ఉన్న పురుషుని శరీరమంతటా తన దృష్టిని ప్రసరింపజేసింది. గంభీరమైన ముఖభంగిమతో కండలు తిరిగిన అవయవ సౌష్ఠవంతో పసిపాపలా స్వేచ్ఛగా పడుకుని ఉన్నాడు. అతని ఎదురు రొమ్ము మీద తన తల ఆంచి అతని ముఖం వంక తదేకంగా చూస్తుందామె. ఆమె శరీరం ఆమెకెదురు తిరుగుతుంది. యవ్వనం ఆమెను పిచ్చిదాన్ని చేస్తుంది. ఆమె అతని శరీరాన్ని బిగియారా కౌగిలించి తన మెత్తని మృదువైన లేత పెదవులతో అతని పెదవుల మీద బలంగా చుమ్మించింది. నర నరానికి పాకిపోతున్న ఉద్వేగం ఆమెను మరింత ఆవేశపూరితురాలుని చేస్తుంది. తన దేహాన్ని నరీస్పృహంలా అతని దేహానికి చుట్టి అతని వదనం నిండా ముద్దుల వర్షం కురిపించనారంభించింది. విపరీతమైన ఆమె శరీరపు ఒత్తిడికి పురుషుడు మేలుకున్నాడు. స్త్రీ అస్పష్టంగా ఏదో పలుకుతూ అతని దేహం మీద సర్పంలా పాకిపోతుంది. ఆమె నేత్రాల నుండి వేడి బాష్పాలు చెందుతున్నాయి. ఆమె పెదవులు ఉద్వేగంతో వణుకుతున్నాయి. ముఖమంతా అరుణిమ దాల్చింది. మంజీరా, ఆమెను పొదుగు పట్టుకుని పురుషుడు జాలిగా అనునయంతో పిలిచాడు. కానీ అతని పిలుపు ఆమె కర్ణపుటాలలో ప్రవేశించలేకపోయింది. ఆమె అరగన్ను మోడ్పుతో అతని శరీరమంతా అంతులేని తమకంతో చుంబించుతుంది. పాపభీతితో వెనుకటి కల్పంలోని నాగరికతా వాసనతో అంతరాంతరాలలో ఎక్కడో దాగి ఉన్న వాంఛలు నాలుకలు సాచి అతని నరాల్లో నిప్పురవ్వలు గక్కాయి. మిక్కుటమైన వాంఛతో అతని నరాలు బుసబుసా పొంగాయి. స్త్రీ శరీర స్పర్శకు అతని శరీరంలోని నవనాడులు పల్లవింపి పులకలెత్తాయి. ఇక అతని మెదడు ఆలోచించడం మానుకుంది. పాపపుణ్యాల మీమాంస అతని నుంచి దూరంగా పారిపోయింది. గతం అతని కన్నుల ముందట నుంచి మరుగయ్యింది. ఉప్పొంగుతున్న ఆవేశంతో మంజీరా అంటూ ఆమెను తన ఉక్కు కౌగిలిలో బంధించాడు. చేసే పని లేక కునికిపాట్లు పడుతున్న సృష్టికర్త వీపు మీద ఎవరో గట్టిగా చరిచారు. తుల్లిపడి మేలుకున్నాడాయన. తన 4 ముఖాలలోనూ 4 పక్కలకు చూశాడు. ఒక్కసారి అతని 4 ముఖాలు అట్టహాసంగా నవ్వాయి. వెనువెంటనే నలువ చేతులు మనుజులను మలుస్తున్నాయి. సృష్టి కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంది. వాయువు సైతం సృష్టి కావ్యాన్ని మృదు మధురంగా ఆలపించుతూ సర్వ జగత్తును తన మధురగానంలో ఓలలాడించుతూ విశ్వంలో పరిభ్రమిస్తుంది. తెల్లవారబోతుంది. మంజీరా, పురుషుడు నెమ్మదిగా పిలిచాడు. చిలిపితనపు నవ్వుతో అతని వంక చూచింది మంజీరా. అతని ముఖంలో ఎందుకో ఒక్క క్షణం నీలినీడలు పారాడాయి. ఇద్దరూ విడివిడిగా కూర్చున్నారు. ఏమిటలా ఉన్నావు? నవ్వుతూ అడిగిందామె. జవాబు రాలేదు. పలకవే. నవ్వు నాపుకుంటూ పురుషుడు మరో వంకుకు తిప్పుకుంటున్న ముఖాన్ని 2 చేతులతోనూ తన వైపు తిప్పుకుంటూ అడిగిందామె. మంజీరా, ఏమిటి నీ కొంటితనం? చెప్పనా? ముద్దుగా అడిగిందామె. అతని నుంచి మళ్ళీ జవాబు రాలేదు. నిన్న గాలి వచ్చినప్పుడు మళ్ళీ నవ్వుతుంది. చెప్పేదేదో పూర్తిగా చెప్పి తర్వాత నవ్వు విసుక్కున్నాడతను. గాలి వచ్చినప్పుడు నేను కొట్టుకుపోకుండా పట్టుకున్నావు కదూ,
అప్పుడు నీ గుండె అంత వేగంగా కొట్టుకుంటుందెందుకు? గాలి తగ్గాక కూడా నన్ను వదలకుండా గట్టిగా అలాగే ఉంచావు. తర్వాత నేను పారిపోతే నన్ను పట్టుకోవాలని, ఏదో చెయ్యాలని నా వెంటపడి నేను దొరక్కపోతే పిచ్చివాడివయ్యావు. తర్వాత తప్పు అన్నావు. రాత్రి అదంతా మర్చిపోయావు. ఇప్పుడు మళ్ళీ జరిగిన దానికి మొఖం మార్చుకుంటున్నావు. అందుకే నవ్వుతున్నాను. ఆమె మెత్తగా చివాట్లు పెట్టింది. ఇదివరలో కూడా ఇంతెంత మాటలు మాట్లాడగలుగుతున్నా కొంచెం నంగినట్లు ఆపి ఆపి మాట్లాడేదల్లా ఇప్పుడిలా కొంచెం దాటిగా మాట్లాడేసరికి నిగమచంద్ర అపరిమిత ఆనందంతో ఆమె వంక చూస్తున్నాడు. ఆమె చేతి ఇంకా మాట్లాడించాలని అందుకే అన్నాడు. మరి నన్నెందుకు రెచ్చగొట్టావు? ఏమో నాకేం తెలుసు. ఆ గాలినే పంపిన దేవుణ్ణడుగు. ఆ ఒక్క మాటతో నిగమచంద్ర బుర్రలో అసంఖ్యాకమైన ఆలోచనలు ముసురుకున్నాయి. మళ్ళీ అన్నదామే. ఏ గాలి వచ్చి నీ విత్తనపు రాసులను ప్రపంచమంతా వెదజల్లిందో ఆ గాలే మన ఇరువురిని ఏకం చేయటానికి తోడ్పడింది కదూ. ఇలా జరగటం భగవంతుడికి ఇష్టం లేకపోతే ఆ గాలినలా ఎందుకు పంపించుతున్నాడు చెప్పు? నిగమచంద్ర నిరుత్తుడయ్యాడు. ఇద్దరూ లేచి నిలబడ్డారు. మంజీరా, ఇక ఈ ప్రదేశం నుంచి మనం వెళ్ళిపోవాలి. ఎక్కడికి? విశాల ప్రపంచంలోకి, నవ్వాడతను. ఎక్కడికైనా సరే వెళ్ళాలి. వానయోగ్యమైన ప్రదేశం చూచుకుని అక్కడే స్థిరపడాలి. ముందు నడుస్తూ చెబుతున్నాడు పురుషుడు. ప్రకృతి తిరిగి తన మామూలు రూపును తీర్చిదిద్దుకుంటుంది. భూమి పచ్చబడుతుంది. లోపల నుంచి అప్పుడే ప్రపంచాన్ని తొంగి చూస్తున్నాయి చిన్న చిన్న మొక్కలు. అప్పటికి కొన్ని బాగా ఎదిగాయి కూడా. భూదేవి పచ్చని అద్దకం రంగుచీర కట్టుకుని ఎన్నో భూషణాలు ధరించి పురుషుణ్ణి ఆహ్వానించుతుంది. ప్రకృతి అంతా కన్నుల విందుగా కళకళలాడుతుంది. స్త్రీ పురుషులిద్దరూ మజిలీలు చేసుకుంటూ వలస ప్రయాణం ఆరంభించారు. ఇరువురు హిమాలయాలను అవరోహించారు. నెల రోజులు గడిచాయి. ఇద్దరికీ కొత్తగా ఆకలి తెలుస్తుంది. శరీరాలు చలికి వేడికి కూడా తట్టుకోలేకపోతున్నాయి. ఇదివరకటి కాంతి తగ్గి కొంచెం రాగివర్ణానికి మారాయి దేహాలు. ఆకలైనప్పుడు ఏదైనా జంతువు కంటబడితే పురుషుడు దానిని చంపి ఇద్దరూ తింటున్నారు. పురుషుడికి నిప్పు చేయటం చేతనప్పుడు కనుక పచ్చిమాంసాన్ని తినే ప్రమాదం తప్పింది. ఇప్పుడు ఇరువురి శరీరాల మీద జంతువుల తోళ్లే ఆచ్ఛాదనగా ఉన్నాయి. నిగమచంద్ర చేతిలో సూదిమున తేలిన 1 అడుగు పొడవు గల శిలాయుధం వెలిసింది. అతని శరీరం రాను రాను ఇనుప ముక్కల మరింత బలవంతమవుతుంది. గడ్డం బాగా పెరిగిపోతుంది. జుట్టు జీబురు తట్టలా వ్రేలాడుతుంది. మంజీర సుకుమార తనువులత కూడా ఎండలకు ఎండిపోతూ వానలకు తడుస్తూ ఉంది. ఆమె పట్టుకుచ్చుల్లాంటి శిరోజమాలిక అట్టలుగట్టిపోతుంది. శిలాయుగం తిరిగి ప్రారంభమైంది. చరిత్ర చర్విత చర్వణమవుతుంది. మానవుడు మరోమారు మృగదశలో అడుగుపెట్టాడు. మరో 2 మాసాలు గడిచిపోయాయి. ప్రకృతి దట్టమైన చెట్టు చేమలతో నిండి హుందాగా నిండుగా కనిపించుతుంది. పశు పక్షి మృగ సంతానాలు రోజురోజుకు అభివృద్ధి చెందుతున్నాయి. ప్రకృతి ప్రాణికోటికి కామధేనువయ్యింది. ఒకనాటి రాత్రి పండు వెన్నెల పిండారబోసినట్లుంది. మంజీర పచ్చని గడ్డిపరుపు మీద పడుకుని ఆకాశమంక చూస్తుంది. ఆమె హృదయంలో ఏదో అవ్యక్తానందం చిందులు తొక్కుతుంది. గాఢమైన ఆలోచనలతో ప్రకృతిని పరికించుతూ శయనించి ఉందామే. పురుషుడు చప్పుడు చేయకుండా వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు. కానీ ఆమె అతని రాక గమనించింది. చెంగున లేచి అతని అవయవాలకు తీగలా అల్లుకుపోయింది. అలాగే ఏదో ఆలోచనలో విహరించుతుందామే. ఏమిటి ఆలోచించుతున్నావు? అన్నాడు నిగం. ఏం లేదు. కాదు, ఏదో ఉంది, చెప్పవు? నీవు నాకు తెచ్చిపెట్టావే లేడి పిల్ల, దానికి ఇంకో పిల్ల పుట్టింది. ఎప్పుడు? సాయంత్రం. ఎంత బాగుందో, ముద్దొస్తుంది. మరి నువ్వు ఎప్పుడు? సిగ్గుతో చేతులలో మొహం దాచుకుందామే. తనకు తెలుసు ఆ ప్రశ్నకు మరికొద్ది కాలానికే జవాబివ్వబోతుందని. కానీ అది అతనితో ఎలా చెప్పటం? సిగ్గేస్తుంది. మళ్ళీ ఆలోచననేనా? ఏమిటో చెప్పకూడదు అన్నాడు పురుషుడు. నీకు రహస్యం చెప్పనా? రహస్యమా? అయితే వద్దు, ఎవరన్నా వింటారు, నవ్వాడు నిగం. వినే రోజులు వస్తున్నాయి అంటే? అర్థం కాలేదు అతనికి. మనిద్దరి మాటలు ఇంకొకరు వినే రోజులు వస్తున్నాయంటున్నాను. ఎవరు వింటారు? ప్రపంచంలో ఉన్నది మనిద్దరమే. 3వ మనిషి కూడా వస్తాడు. ఆ అడవి మనిషికప్పటికి గాని ఆమె పలుకుల భావం అర్థం కాలేదు. అంటే అంటే అంటూ చేతితో సైగ చేస్తూ పాపాయా అని అడిగాడు. ఆమె సిగ్గులో చేతులతో ముఖం కప్పుకుంది మళ్ళీ.
మంజీరా ప్రేమోద్వేగంతో ఆమెను తనలో పొదుముకున్నాడు. పురుషుడు అతి ప్రయాసతో ఒక చిన్న పర్ణకుటీరం నిర్మించాడు. చెట్ల కొమ్మలతో గట్టిగా కట్టిన చిగురుటాకుల పాన్పు అమర్చి మంజీరా పడకకు ప్రత్యేకించాడు. ఇదివరకటి కంటే ఎక్కువ ఆహార సంపాదనకు శ్రమించుతున్నాడు. పాలు పళ్ళు పుష్కలంగా లభ్యమవుతున్న ఆ ప్రదేశంలో ఏ చీకు చింత లేకుండా కాలం గడుస్తుంది. నిగమచంద్ర తన చేతిలోని శిలాయుధంతో రోజుకు కొంత చొప్పున సాగు చేస్తున్నాడు. మంజీర కూడా సాయం వచ్చేది. ఇప్పుడు ఆమెను ఏ పని ముట్టుకొనివ్వటం లేదతడు. ఎండుకొమ్మలు రాచి పుట్టించిన నిప్పుతో కుటీరంలో ఒక మూల అగ్నిగుండం వేశాడు. జంతువుల కొవ్వును కరిగించి నూనెగా ఉపయోగించటం ప్రారంభించాడు. రోజులు వారాలు నెలలు గడిచిపోతున్నాయి. నిగంచంద్ర అప్పుడప్పుడు గతంలోని తన జీవితాన్ని లూసీని జ్ఞాపకం చేసుకునేవాడు. అప్పటి జీవితానికి ప్రస్తుత జీవితాన్ని పోల్చి చూసుకుంటున్నాడు. ఈ జీవితం రోజు రోజుకు విసుగు పుడుతుంది. ఈ కొద్ది కాలానికే తానింత విసుగుపడితే అత్యున్నతమైన నాగరికతను సంస్కృతిని నిర్మించగలిగిన ఆనాది మానవుడు ఎన్ని బాధలు అనుభవించి ఉండాలి. అతడు నిర్మించిన ఆ నాగరికతలో పెరిగి బరువులు బాధలు లేని జీవితాలు గడిపిన మానవులకు ఆ కష్టం ఎలా తెలుస్తుంది? గతం గుర్తుకు వచ్చినప్పుడు బాధతో ప్రయాసపడ్డాడతడు. అందుకని గత చరిత్ర పుటలు అసలు తిరగవేయటమే మానుకుంటున్నాడు. నెలలు నిండుతున్నాయి. మంజీర ముఖవర్చస్సు తేజోవంతమవుతుంది. పురుషుడితో మాట్లాడినప్పుడల్లా ఆమెను నునుసిగ్గు రావరించుతుంది. 9 మాసాలు నిండాయి. ఆ రోజు మామూలుగా తన కార్యక్రమంలో పాల్గొనటానికి బయలుదేరాడు పురుషుడు. చంద్ర, ఏమిటి మంజీరా? ఇప్పుడు వెళ్ళకు. వెళ్ళకపోతే ఎలా? బోలెడంత పని ఆగిపోతుంది. పురుషుడు నిర్లక్ష్యంగా ముందుకు కదిలాడు. ఏం చెప్పాలో తెలియక చివరికి అన్నదామే. అయితే త్వరగా వచ్చాయి. కానీ అప్పటికే చంద్ర చాలా దూరం నడిచాడు. తన ముందు పేరుకుపోయి ఉన్న పని మీద దృష్టిని లగ్నం చేసి ముందుకు నడిచాడు. తన గమ్యం చేరి ఒక్క క్షణం ఆగాడు. చుట్టూ ప్రకృతిని చూచాడు. ఇంచుమించు చాలా భాగం అక్కడ భూమి సాగు చేయబడి ఉంది. పచ్చని మొక్కలు అడుగు ఎత్తున పెరిగి చిరుగాలి కెరటాలకు తల వంచుతుండే మానవుడికి అభివాదం చేస్తున్నట్లుంది. ఇంకొక పక్క కొన్ని చెట్ల కొమ్మలకు వివిధ రకాల జంతువుల చర్మాలు ఎండగట్టి ఉన్నాయి. పురుషుడు స్వేచ్ఛగా తృప్తిగా గాలి పీల్చాడు. ఇది ప్రకృతి మీద తాను సాధించిన విజయం. మానవుడు చిరంజీవి. ప్రకృతి నెప్పటికైనా మానవుడు జయించుతాడు. పురుషుడు హుషారుగా చేతిలోని పదునైన రాతి గుణపంతో ఒక ఎత్తైన గుట్టను తవ్వుతున్నాడు. మట్టి పెళ్లల అడుగు నుండి దుంపలు ఊడిపడుతున్నాయి. కొంచెంసేపు ఆ పని కొనసాగించి ఆపుచేశాడు. 5-6 రోజుల వరకు సరిపడే ఆహారం ఆ దుంపలలో నిక్షిప్తమై ఉంది. వాటిని ఒక చోట ప్రోగు పెట్టాడు. మళ్ళీ తన ఆయుధంతో భూమిని కొళ్ళగించనారంభించాడు. కొంతసేపటికి ఆ పని ఆపుచేసి కొన్ని విత్తనాలు తీసుకుని కుళ్ళగించిన ప్రదేశంలో వెదజల్లాడు. సూర్యుడు తూర్పు నుండి నెమ్మదిగా పైకి పాకుతున్నాడు. పొద్దునడి నెత్తిమీదకు వచ్చేదాకా మానవుడు అలాగే శ్రమించుతున్నాడు. ముఖం నిండా దారులు కట్టిన శ్వేతజలాన్ని మట్టి చేతులతోనే తుడుచుకుంటూ దుంపలను సమీపించాడు. ఆయాసంతో కింద కూర్చున్నాడు. మిక్కుటమైన ఆకలితో ఒక దుంపను తీసి నోటిలో పెట్టి కొరకపోయాడు. చంద్ర దూరంగా తన కుటీరం నుంచి శోకతప్తమైన మంజీరా కంఠం విని నిలువునా కదిలిపోయాడు. చేతిలోని దుంపను అలాగే వదిలి శరవేగంతో తన కుటీరం వరకు పరిగెత్తాడు. కుటీరాన్ని త్రుటికాలంలో సమీపించాడు. లోపల ప్రవేశించాడు. చిగురుటాకుల తల్పం మీద బాధతో మెలికలు తిరిగిపోతుంది మంజీరా. ఎడతెరిపి లేకుండా ఆయాసపడుతూ బాధలో అరుస్తూ ఏడుస్తుంది. ఒక్క క్షణం అతని కళ్ళు చెమ్మగిల్లాయి. అతనిని చూడగానే ఆమె దుఃఖం అతిశయించింది. చంద్ర అని అతని వంక చేతులు చాచి హృదయ విదారకంగా ఏడుస్తుంది మంజీరా. చంద్ర ఆమెను సమీపించాడు. ఆమె అతని కంఠాన్ని కౌగిలించుకుంది. అతడు ఆమెను ఓదార్చ ప్రయత్నించాడు. ఆమెకు కొంచెం బాధ ఉపశమించినట్లయింది. కానీ మరి కొంచెం సేపటికే ఉన్నట్లుండి మెలికలు తిరిగిపోతూ మరణవేదన సదృశ్యమైన ప్రసవ వేదనను అనుభవించుతుంది. చటుక్కన ఏదో స్ఫురించిన పురుషుడు ఒక్క గెంతున కుటీరం నుంచి బయటపడ్డాడు. అతనిలో గత జీవితపు వైద్య విజ్ఞానం ఇప్పుడతనికి ఆసరాగా నిలిచింది. అతనిలో అమితమైన ధైర్యోత్సాహాలు పాదుకుంటున్నాయి. ఒక్క పరుగులో వెళ్ళి ఏవో ఆకులు త్రుంచుకొచ్చాడు. ఒక చిన్న రాగి గిన్నెలో ఆకు పిండాడు. ఆ పసరు మంజీరా నోట్లో బొట్లు బొట్లుగా పడేటట్లుగా వంపాడు. బాధతో మెలికలు తిరిగిపోతున్న మంజీరా నిశ్చలంగా ఉండిపోయింది.
ఆమె గర్భం పైపొరలు విపరీతంగా చలించటం గమనించాడు పురుషుడు. ఒక ప్రాణి భూమి మీద పడటానికి ఎంత తాపత్రయపడుతుందో, ఎట్లా పోరాడుతుందో గ్రహించాడు. అతడు తన 2 చేతులను శుభ్రంగా తోమి నీళ్లతో కడుక్కున్నాడు. పూర్వపు తన వైద్య విద్యను ఒక్కసారి మననం చేసుకున్నాడు. వెంటనే తన కార్యక్రమాన్ని ఉపక్రమించాడు. ఆమెను సమీపించి 2 కాళ్లను వేరు చేశాడు. ఊపిరి బిగపెట్టి ప్రాణాలను గుప్పెటలో పెట్టుకుని, గుండెను చిక్కబట్టి, ధైర్యాన్ని బదలపరుచుకుని తన 2 చేతులను అత్యంత జాగ్రత్తగా ఆమె గర్భంలోనికి చొనిపాడు. ఆమెలో చలనం లేదు. మరికొంతసేపటికి నిగమచంద్ర చేతులలో మలినంతో కూడిన ఒక చిన్న శిశువు ప్రత్యక్షమయ్యింది. వెంటనే పక్కనున్న మెత్తని గొర్రె ఉన్నెతో ఆ శిశువు శరీరాన్ని శుభ్రంగా తుడిచివేశాడు. శిశువులో చలనం లేదు. అటు ఇటు కదిపి చూశాడు. నెమ్మదిగా గిల్లాడు. కెవ్వున అరిచాడు ఆ చిన్ని మానవుడు. గగ్గోలుగా ఏడుస్తున్నాడు. మంజీర పక్కనే మరికొన్ని చిగురుటాకులు ఒత్తుగా పేర్చి అక్కడ బిడ్డను పరుండబెట్టాడు. చిరునవ్వుతో ఆ బిడ్డను ఒక్క క్షణం చూచి స్త్రీ మీదకు తన దృష్టిని మరలించాడు. ఆమెలో ఇంకా చలనం లేదు. ఆమె శరీర పరిస్థితిని పరీక్షించాడు. అంతా సవ్యంగానే ఉంది. ఆమె ముఖం నిండా శ్వేతజలం కారిపోతుంది. మరొక పావుగంటకు ఆమె మెల్లగా కళ్ళు విప్పింది. చిరునవ్వుతో కనిపించాడు నిగం. ఆమె ఆతృతగా తన పక్కన చూచుకుంది. లోకంతో తనకేమీ సంబంధం లేని పరమయోగిగా 2 చేతులు గుప్పిట బిగించి తెరుపుడు పడని కళ్ళను తెరవటానికి ప్రయత్నించుతూ పడుకుని ఉన్నాడొక బుల్లి మనిషి. ఆమె మెరుస్తున్న కళ్ళతో నిగమచంద్ర వంక చూచింది. బాబూ అన్నాడు చంద్ర చిరునవ్వుతో. బాబూ అంటూ ఆమె వాణ్ణి తన హృదయానికి హత్తుకుంది. నిగం గట్టిగా నిట్టూర్చి నవ్వుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. పరవశంగా తృప్తిగా గర్వంతో బాబును చూస్తుంది మంజీర. పువ్వు కంటే మృదువుగా ఉన్న ఆ చిన్న దేహాన్ని సున్నితంగా నిమురుతూ వాత్సల్యపూరితంగా ఆ పసిపాప స్పర్శ వలన కలిగే ఆనందానుభూతిని చవిచూస్తుంది మంజీర. అక్కడితో ఆగిపోయింది కథ. మెల్లగా నవ్వుకున్నాను. ఇతరులెవరైనా ఆ నవ్వును చూచి ఉంటే అది పేలవంగా జుగుప్సాకరంగా ఉందని భావించేవారేమో మరి. నిజానికి కథాగమన సరళి కమనీయంగానే ఉంది. రచనా శిల్పం కూడా బాగుంది. అయినప్పటికీ కథా వస్తువు మాత్రం నేటి సాంఘిక నైతిక ప్రమాణాలకు విరుద్ధమైనదిగా ఉండటంతో నా మనసెందుకో కథా వస్తువు మీద తీవ్రమైన ఏహాభావాన్ని ప్రదర్శించుతుంది. రవిబాబు బుర్రలో ఇలాంటి కథా వస్తువులు కూడా మెదులుతుంటాయంటే నేను నమ్మలేని విషయమే. ఈ కథ వలన అతడు చెప్పదలచిందేమిటో స్పష్టంగా తెలియటం లేదు. ఇందులో మనకు ప్రముఖంగా కనిపించేవి కల్పాంత మహాజల ప్రళయము, సోదరి సోదరుల శారీరక సంబంధము తప్ప వేరొక వస్తువు లేదు. కల్పాంత జలప్రళయ సన్నివేశాన్ని ఆధునికంగా మరచి చెప్పిన రవిబాబు సోదరి సోదరుల శారీరక సంబంధానికి దానికే కారణంగా చెప్పి కథనింతగా పొడిగించాడు. కానీ అంత అవసరం కనిపించదు. ఈ విషయాన్ని చెప్పటానికంత మల్లగుల్లాలు పడనవసరం లేదు. ఈనాటి మానవ చరిత్రలో బలీయమైన కారణాలు లేకుండానే ఇటువంటి వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. కానీ రవిబాబు ధోరణి వాటిని ఖండించటం కాక ప్రోత్సహించుతున్నట్లు కనిపిస్తుంది. నిజమే, రవిబాబు అన్నట్లు అతడు ఇదివరలో వ్రాసిన వాటికి దీనికి చాలా భేదముంది. ఇలాంటి కథా వస్తువులను రవిబాబు ఎన్నుకున్నాడంటే అతనిలో ఏదో ఒక ఘర్షణ జరుగుతుండాలి. పరిపక్వం కాని భావాలు అతనిని మరొక దిశకు లాక్కుపోతుండటం నాకు ఈ మానవుడిలో ప్రత్యక్షంగా కనిపించింది. వ్రాసేవారికి ఇటువంటి పరిస్థితులు అప్పుడప్పుడు తప్పనిసరిగా తారసపడుతుంటాయి. అక్కడే వాళ్ళు తమ తమ భావాలను పగ్గాలు బిగించి అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నించవలసి ఉంటుంది కూడా. అదే ఆ పగ్గాలు బిగించటమే కూడదంటారు మరికొందరు. రచయితకు భావ స్వాతంత్ర్యం కావాలన్న మాట వాస్తవం గనుక స్వేచ్ఛను కోల్పోయి తమ లేఖినిని పగ్గాలతో అరికట్టుకోవలసిన దుర్గతి కలుగకూడదని కూడా వాదిస్తారు. రచయితకు భావ స్వాతంత్ర్యం ఉండాలనే వారిలో నేను ప్రథముణ్ణి. కానీ నడవడం చేతకాని వాడు పరుగు తీస్తానంటే ఎలా? అలాగే సాంఘిక సామాజిక నైతిక ప్రమాణాలను ఆమూలాగ్రహం గ్రహించి వాటి విలువలకు అనుగుణంగా రచనలు చేయగలిగినప్పుడు ఆ స్వాతంత్ర్యాన్ని అవిచ్ఛిన్నంగా వినియోగించుకుంటే బాగుంటుందంటాను. ఉన్నతికి అధిరోహించటం ఎంత కష్టమో అక్కడి నుంచి కిందికి జారి పతనం చెందటం అంత తేలిక. అందువలన కష్టపడి దాన్ని సాధించటం కంటే తేలికగా దీన్ని సాధించటం సులభోపాయం అనుకుంటారు రవిబాబు లాంటి వాళ్ళు. ఆ రోజు ఆదివారం. రవిబాబు ఇవాళే వస్తానన్నాడు. అతని కోసం ఎదురు చూస్తూ వరండాలో మామూలుగా కూర్చున్నాను.
రవిబాబుతో ముచ్చటించవలసిన విషయాన్నంతటినీ గుర్తు చేసుకుంటూ కూర్చున్నాను. నమస్కారం మాస్టారు అంటూ వచ్చాడు రవి. రావయ్యా, నీకోసమే చూస్తున్నాను చిరునవ్వుతో ఆహ్వానించాను. అతడు కుర్చీలో కూర్చున్నాడు. నేను మాట్లాడకుండా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాను. రవిబాబు కూడా నా చేతిలోని మానవుడి వంక చూస్తూ సాలోచనగా ప్రశ్నించాడు. చదివారా? చదివాను. కొంచెంసేపు నిశ్శబ్దం. నేనేం చెబుతానోననే ఉత్కంఠత అతనిలో తొంగి చూడటం నేను గమనించాను. కానీ కావాలనే మాట్లాడటం మానివేశాను. అతడు కూడా మౌనంగా నా ముఖం ఒక్క చూస్తూ కూర్చుండిపోయాడు. మౌనంగా ఊరుకున్న కొద్దీ రవిని ముఖం వాచేటట్టు చివాట్లు పెడదామన్నంత కోపం అధికం కాజొచ్చింది. నాకు తెలియకుండానే మనసు వేగిరపడుతుంది. కోపంతో ముఖం జేవిరించింది కాబోలు. రవిబాబు నెమ్మదిగా అన్నాడు. చాలా కోపంగా ఉన్నట్లున్నారు. అప్పటికీ నేను మాట్లాడలేదు. కుర్చీలో అటు నుంచి ఇటు ఇరుకైనట్లు మసిలాడు రవిబాబు. దీనిని ఇలా వ్రాయటంలో నీ ఉద్దేశం ఏమిటి? ప్రశాంతంగా అడిగాను. రవి నవ్వాడు మళ్ళీ. మీ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే చాలా ఉంది. కానీ ఒక్క ముక్కలో చెప్పాలంటే నాలో కొన్నాళ్ల నుంచి మానవోత్పత్తి గురించి, జీవరాశి పుట్టుక గురించి ఏవో ఆలోచనలు మెదులుతుండేవి. నాలో నేను ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఉండేవాణ్ణి. ఆ ప్రశ్నలకు జవాబుగానే ఈ మానవుడు పుట్టాడు. మానవుడిలాగే పుట్టాడని నీ భావమా? ఎందుకు కాకూడదు? మొండి ప్రశ్న. నీవు ఈ రచన ద్వారా మానవుని పుట్టుకను ధృవీకరించాలని కాదు వ్రాసింది. మానవులలోని బలహీనతలను ఆధారం చేసుకుని ఏక గర్భజనితులైన స్త్రీ పురుషుల మధ్య లైంగిక సంబంధం ఉండటం సబవేనని స్పష్టం చేయదలిచినట్లు కనిపించుతుంది. ఇది సాహిత్యం అనిపించుకోదు రవిబాబు. కొంచెం ఆవేశం కూడా వెళ్ళగక్కాను. నేను దీనిని సాహిత్యమనను చిరునవ్వుతో అన్నాడు రవి. కానీ వెంటనే సత్యమంటాను అన్నాడు గంభీరంగా. ఏది సత్యం? మానవుడిలా పుట్టడమా? కాదు. మరి? రెట్టించాను. ఏకగర్భజనితులైన స్త్రీ పురుషుల మధ్య లైంగిక స్వాతంత్ర్యం. రవిబాబు, నీ మతి కొంచెం గతి తప్పినట్లుంది. చూడండి, మీరు కోపగించుకుంటానంటే మన చర్చ సాగదు. ఈ కొంచెం సేపు దానిని మాత్రం రానివ్వకండి. నేను చిరునవ్వు చిందించాను. సత్యం కానిదే సాహిత్యమేలా అవుతుంది మాస్టారు? నేనిది సత్యమని నమ్మాను. మీరు కాదని నిరూపించగలరా? అదొక ఘనకార్యం కాదు. అయితే నా భావాలను ముందు చెప్పనివ్వండి. అంగీకారం కోసం ఆగాడు. చెప్పు. రవి కొంచెం మౌనంగా ఉండి తర్వాత గాఢంగా శ్వాస పీల్చి ఇలా చెప్పసాగాడు. మాస్టారు, ఈనాటి సమాజపు నైతిక విలువలు గమనించుతుంటే ఒక విధమైన జుగుప్సతో పాటు తీవ్రమైన ఆవేదన కూడా కలుగుతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఏవో పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. అయినా ఎవరు అన్నట్లు మొదటి తప్పు తప్పుగా పరిగణింపబడదు. కానీ తప్పు అని తెలుసుకుని ఆ తప్పునే పదే పదే ఆచరించితే ఎవరూ సహించరు. ఇప్పుడు అలాంటి వ్యక్తులు సంఘంలో చాలామంది ఉన్నారు మాస్టారు. వారంతా గరానా మనుషులేనంటుంది లోకం. వాళ్ళు చేసే తప్పుడు పనులన్నీ లోకానికి తెలుసు. అయినా చూస్తూ ఊరుకోవటమే కాక వారిని గౌరవించుతుంది. వీళ్లతో ఈనాడు సంఘం కుళ్ళిపోతుంటే నేను ముక్కు మూసుకోనా? ఎన్నాళ్ళిలా కళ్ళు ముక్కులు మూసుకుని కాలం గడపమంటారు? దీనికొక అంతమంటూ ఉండదా? చాలా కాలం నుంచి ఆ అంతం కోసం మార్గం అన్వేషించుతూనే ఉన్నాను. కానీ కాలం గడిచే కొలద్దీ మరింత దుర్గతపూరితమవుతుంది. ఈ మహా ప్రవాహం లాంటి పాపాన్ని ఈ యుగంలో ఆపటం సాధ్యం కాదని తేలిపోయింది. ఇది ఇంకా పెచ్చరిల్లి సంఘపు పునాదులు పెళ్లగించుకుని అడ్డుగోడలు ఛేదించుకుని విశ్వరూపం దాల్చే అవకాశాలే ఎక్కువ కనిపించుతున్నాయి. ప్రస్తుత సమాజం మచ్చుకు కూడా కనపడకుండా మాయమయ్యే సూచనలు కనిపించుతున్నాయి. భవిష్యత్తులో స్త్రీ పురుషుడు అనే రెండు జాతులు తప్ప ఈ సంబంధ బాంధవ్యాలు, ఈ వావి వరుసలు అనేవి నిర్మూలింపబడే కాలం సమీపించుతున్నట్లు అనిపించుతుంది. మానవ జీవితాలను తరచి చూస్తుంటే ఇలాంటివెన్నో యమకోపాలు బహిర్గతమవుతున్నాయి. రాను రాను నా మెదడు పిచ్చెక్కిపోయేలా ఉంది. విపరీతమైన ఊహాగానాలు చేస్తుంది. ఏ స్త్రీని చూసినా ఆమె ప్రవర్తన నిష్కల్మషమైనదని ఒప్పుకోవటానికి నా మనసు అంగీకరించటం లేదు. ప్రతి పురుషుడు ఎప్పుడో ఒకప్పుడు ఇటువంటి పాపాలలో పాలు పంచుకుని ఉంటాడని భ్రమ కలుగుతుంది. వీళ్ళలో కూతురు మానం అపహరించిన తండ్రులున్నారు. చెల్లెళ్ళ మానం హరించిన అన్నలున్నారు. కోడళ్ల కాపురాలు చేజేతులా కూలద్రోసిన మామలున్నారు. స్నేహం పేరుతో పరాయి పురుషుణ్ణి చేరదీసి తన వాణ్ణిగా చేసుకుని అతని భార్య జీవితాన్ని రంపపుకోత పెడుతున్న విద్యావంతులున్నారు. ఇలాంటి వాళ్లతో నిండి ఉన్న ఈ సంఘం నుండి మొదట్లో పారిపోదామనిపించింది.
కానీ ఎక్కడికి వెళ్ళగలం? ఎక్కడికి వెళ్ళినా ఈ సమాజం విడిచిపెడుతుందనే నమ్మకమేమిటి? నీళ్లలోని చేప ఒడ్డున పడితే ఎంతకాలం మనుగడ సాధించగలుగుతుంది? అందుకే మాస్టారు, పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు పరిస్థితులకు అనుగుణంగానే మనం మసులుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. అందువల్లనే నా కలం కూడా అదే మార్గంలో పయనం చేయబోతుంది. దాని కారణంగానే మానవుడు వ్రాశాను. రవిబాబు ఒకసారి గాఢంగా శ్వాస పీల్చి వదిలాడు. అప్పుడే లోపల నుంచి వచ్చిన కాఫీని ఇద్దరం సేవించాం. నేను అతని వంక చూచాను. ముఖంలో ఉద్విగ్నత స్పష్టంగా కనిపించుతుంది. నుదురు కొంచెం ముడతలు పడి అతని ఆలోచన సరళిని తెలియపరుస్తుంది. నిశ్చలమైన చూపులెక్కడో ప్రసరింపచేసి ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు రవిబాబు. వీటన్నిటి కారణంగానే మానవుడిలో ఈ విధమైన సంబంధాన్ని నెలకొల్పి ఆ విధానం సబబైందని నిరూపించే ప్రయత్నం చేశానంటావు? సాలోచనగా అడిగాను. అవును, రవి సమాధానం. అయితే నీవు రచయిత ఎందుకు అవుతావు? నీవు కూడా నీచాలు తెలియని సామాన్యుడివవుతావు. అంతకు మించి దీనివలన నీవు సాధించిపోయే ఘనకార్యం ఏమీ ఉండదు. పైగా ఎవరో ఏదో చేస్తున్నారన్నావే, ఆ చేస్తున్నదే నీవు ఇందులో వ్రాస్తావు. నీ ప్రత్యేకత ఏముందిందులో? అది కూడా కాకుండా నీవు రాసిన ఇన్ని కాగితాలలోని విషయము ఒక్క ప్రశ్నతో విలువ లేకుండా పోతుంది రవిబాబు. ఏమిటది? అన్నా చెల్లెల మధ్య లైంగిక అనుబంధం విపరీతమైనది ఎందుకవ్వాలి అని కొత్తగా నీలో రేగిన భావం అంతేనా? అవును, ఈజిప్షియన్ హిస్టరీలో కూడా క్లియోపాట్రా. రవి, నీవింత తేలికగా విషయాలు తీసుకుంటావనుకోలేదు. ఈజిప్ట్ను, క్లియోపాత్రాను తీసుకుని వెళ్ళి బంగాళాఖాతంలో పడాయి. ఇది హిందూ దేశం. నీవు నివసించుతున్న దేశంలోని నాగరికత ప్రపంచ దేశాల నాగరికతల కంటే అత్యంత విశిష్టమైంది. అందువలన వాటిని అలా ఉంచు. ఈ మానవుడిలో నీవు చెప్పదలుచుకున్నదొకటైతే చెప్పింది వేరొకటి అయి ఊరుకుంది. అంటే నీవు నిర్ధారించుదామనుకున్న విషయం అమలు జరగాలంటే, అంటే అన్నా చెల్లెళ్ళ లైంగికానుబంధం అతి సామాన్యమైనదిగా మారాలంటే నీవు వ్రాసావు చూచావు. ఆ మహాజల ప్రళయం, ఆ కల్పాంత సన్నివేశం ఇవన్నీ జరిగితేనే గాని అది సాధ్యపడదు. అందుకనే నీ కలం కూడా ఇంత హంగామాను సృష్టించితేనే గాని ఆ పరిస్థితిని చిత్రించటానికి అంగీకరించలేకపోయింది, ధైర్యం చేయలేకపోయింది. ఎందుకంటే దానిని అత్యంత సహజంగా, వెగుటుతనం లేని పద్ధతిలో చెప్పాలని ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా కనిపించుతుంది. అవునా? రవిబాబు ఒక్క క్షణం బిత్తరపోయినట్లు నా వంక చూశాడు. ఏమిటలా చూస్తావు? నిజమే, నీవు వ్రాసింది అక్షరాలా నిజమే. అతిశయోక్తి రవ్వంత కూడా లేదు. నీకు తెలియకుండానే ఒక నగ్న సత్యం బయటపెట్టావు. అటువంటి విపరీత పరిణామాలు సంఘంలో రావాలంటే ఇంత గొడవ జరగాల్సిందే. అలాంటి ప్రళయం రావాల్సిందే. అప్పుడు గాని ఈ సంఘం యొక్క ఆచార వ్యవహారాలు మరుగున పడటానికి ఆస్కారం లేదు. అయినా అప్పుడు అసలు సంఘమే ఉండదుగా. ఎన్ని ఆటలాడినా పర్వాలేదు. అంతే కదూ రవిబాబు? రవిబాబు కుర్చీలో జారబడి తల వెనుకకు వాల్చి ఒక్క క్షణం కళ్ళు మూశాడు. తర్వాత మళ్ళీ సరిగా కూర్చుని అన్నాడు. మాస్టారు, నిజమే, మీరంటేనే కానీ ఆ విషయం నాకు అవగాహన కాలేదు. గొడిగినట్లుగా అన్నాడు రవిబాబు. అయినా అంతటి ప్రళయం అవసరం లేకుండానే ఈనాడు ఆ కార్యక్రమాలన్నీ నిరాఘాటంగా అమలు జరుగుతున్నాయి మాస్టారు. అయితే వాటికింత ప్రాధాన్యతనిచ్చి వాటికింత బ్యాక్గ్రౌండ్ను సృష్టించి నీవు కష్టపడటం ఎందుకు? పోనీ నీవన్నట్లే జరుగుతున్నాయి. కోటాను కోట్ల జనసంఖ్య గల ఈనాటి సమాజంలో అలాంటి విపరీతాలు జరుగుతూనే ఉంటాయి. అందువలన సంఘాన్ని దుమ్మెత్తి పోస్తే ఎలా? ప్రతి వ్యక్తిని ఆ పరిధిలోనే గమనించితే ఎలా? అది ఒక విధమైన మానసిక రుగ్మతగా పరిణమించే ప్రమాదం కూడా ఉంది రవిబాబు. నీవు రచయితగా నీ ధర్మాన్ని నిర్వర్తించదలుచుకున్నావు. నీవు తొక్కవలసిన దారి ఇది కాదు. ఇదివరకే చాలామంది దీనిని మచ్చు చూసి మానుకున్నారు. అందువలన ఇది రచయితలకు, సంఘానికి కూడా శ్రేయోదాయకం కాదు. సమాజాన్ని నిర్మించడం కష్టం రవిబాబు. కానీ ఇలాంటి తేలిక భావాలతో కూలద్రోయటం అత్యంత సులభం. ఉత్తరోత్తర ఈ భావాలు చాలా ప్రమాదానికి గురి చేస్తాయి కూడా. మాస్టారు, మానవుడు సంఘాన్ని నిర్మించుకున్నాడు, కొన్ని కట్టుబాట్లు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ సంఘాన్ని కాదని కట్టుబాట్లు ఛేదించుకుని ప్రవర్తించుతున్నాడు. అంటే తాను నిర్మించుకున్న సంఘానికి, కట్టుబాట్లకు తానే అలవాటు పడలేక, వాటిలో ఇమిడిపోయి జీవించలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అసంతృప్తి జీవితాన్ని గడుపుతున్నాడు. అందువలన అటువంటి సంఘము, కట్టుబాట్లు ఎంతకాలం నిలుస్తాయి? భవిష్యత్తులో వీటి నామరూపాలు కూడా కనబడవని, వీటితో సంబంధం లేని మరో నవప్రపంచం నిర్మించబడుతుందని,
అందులో నవ సమాజ నిర్మాణం జరిగి తీరుతుందని అనిపించుతుంది. ఈనాటి సంఘంలోని పరిస్థితి వాటికి పునాదులు వేస్తుంది. ఆ ప్రపంచంలో రెండే రెండు మానవ జాతులుంటాయి. అవి స్త్రీ పురుషుడు అనే రెండు జాతులు. ఇక ఈ బాంధవ్యాలు, రక్త సంబంధాలు, కట్టుబాట్లు, కాపరులు, కుటుంబాలు అనేవి ఏవీ మిగలవు. యథేచ్ఛగా ఈ రెండు జాతులు సంతరించే కాలం వస్తుంది మాస్టారు. కాలం మారుతుంది, దానిని ఆపలేం. రవి, ముందు చూపు లేకుండా ఆవేశంలో ఏమేమో మాట్లాడుతున్నావు. నీవు మాట్లాడిన ప్రతి మాట అసంబద్ధమని తరువాత నీవే తెలుసుకుంటావు. మాస్టారు, కొన్ని సంవత్సరాల నుంచి నాలో రగులుతున్న భావాలివి. అంటే అలా మారటమే నీకిష్టమని స్పష్టమవుతుంది. అవును, నాకిష్టమే, రవి దృఢంగా అన్నాడు. కానీ మొండిగా వినిపించింది నాకు. మళ్ళీ తనే అన్నాడు. నిజానికిప్పటికీ సాంఘిక వ్యవస్థ నిర్మించబడిన పరిస్థితి చూస్తుంటే దాంట్లో అనేకమైన అవకతవకలు కనిపించుతున్నాయి. అందరూ కాకపోయినా కొందరైనా ఆ అవకతవకల వలన కలిగే ప్రతిఫలం అనుభవించుతున్నారు. ఆ కొద్దిమంది మాత్రం ఎందుకలా బాధపడాలి? వాళ్ళేం పాపం చేసుకున్నారు? ఏమిటా అవకతవకలు? అందరికీ తెలిసినవే. అవే ఏమిటని? వివాహ వ్యవస్థ. అదెంతమంది జీవితాలలో అసంతృప్తిని నింపుతుందో మీరు గ్రహించగలరా? ఏకపత్ని వ్రతం, పాతివ్రత్యం, ఇవన్నీ దానికి అనుబంధాలు. ఇష్టం లేకపోయినా ఆచరించాలి. ఎంత బాధావహం! అందుకే విడాకులనే చట్టం ప్రవేశపెట్టారు. అది మాత్రం ఎలా విజయవంతమవుతుంది? స్త్రీ ఒకరి సంపాదన మీద ఆధారపడి ఉన్నంతకాలం అది సాధ్యం కాదు. అదీ కాకుండా భర్త ముసలివాడైనప్పుడు, భర్త చనిపోయినప్పుడు స్త్రీల బ్రతికెంత దుర్భరమో ఆలోచించండి. పునర్వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఏమైనప్పటికీ ఈనాడు 190 సంసారాలలో దీనికి సంబంధించిన జుగుప్సాకరమైన జీవితాలు గడుపుతున్న స్త్రీలు, పురుషులెందరో కనిపించుతున్నారు. సమాజంలోని సూత్రాలు ధర్మమైనవే అయితే వీళ్ళంతా ఇలా అసంతృప్త జీవితాలతో ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సిన పనేమిటి? నేను నవ్వాను. రవిబాబుని గురించి నేనిదివరలో చాలా ఉన్నతంగా ఊహించాను. కానీ ఈనాటి సంఘంలో ఉన్న యథార్థ పరిస్థితిని అతడు గ్రహించగలిగిన దాని పరిణామాలను మాత్రం మరో విధంగా ఊహించుకున్నాడు. స్త్రీ పురుషుల మధ్య సంబంధ బాంధవ్యాలను గురించి ఇదివరకెందరో తమ భావాలను రచనల ద్వారా, చేతల ద్వారా ప్రపంచానికి చాటారు. అందులో తిరిగి రవిబాబు లాంటి రచయితలు అదే పందాలో చేతులు పెట్టవలసిన అవసరం కూడా లేదు. కథ చెప్పటంలో కొత్తదనం ఉన్నా కథావస్తువు పాతదే. అందువలన ఏదో తెలుసుకోవాలని చదివే వారికి నిరుత్సాహమే మిగులుతుంది. ఈనాడు సంఘంలో రవిబాబు చూపిన ఘోరాలు ప్రచ్ఛన్నంగా స్వైర విహారం చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. అందుకు కారణముంది. అది తెలిసినట్లు ప్రపంచం ప్రవర్తించిన మరునాడు ప్రచ్ఛన్నంగా సాగుతున్న ఈ బలహీనతలు ప్రత్యక్షంగా స్వైర విహారం చేయటానికి ఆస్కారముంది. కానీ రవిలాంటి యువక హృదయాలు ఆ పరిస్థితులను అర్థం చేసుకోవటంలో కొంత తెలివి తక్కువ చూపుతున్నారు. తెలిసినప్పటికీ తెలియనట్లు నటించుతున్న ప్రపంచాన్ని చూచి ఆ ప్రవర్తనలోనూ ఆ బలహీనతలోనూ తప్పు లేదనుకోవటం, దానిని ప్రోత్సహించుతూ ఇలాంటి రచనలలో కెక్కించటం జరుగుతుంది. అందువలన ఇలాంటి రచయితలు సంఘానికి మేలు చేయటం అసంభవం. బాగానే ఉంది. అయితే నీ మానవుడిలోని విషయాలకెంతవరకు ప్రాధాన్యత కల్పించుదామనుకుంటున్నావు? చెబితే మీకింకా కోపం వస్తుంది మాస్టారు. అదేమిటోయ్, నా ఒక్కడి కోపానికే నీవు భయపడితే రేపు కోట్లాది పాఠకుల కోపాన్ని ఎలా భరించగలవు? నా భావాలు వాళ్ళు పూర్తిగా గ్రహించిన తర్వాత కోపగించినా సహించగలను. ఆ ఆత్మస్థైర్యం మెచ్చదగిందే. అలాగే నా విషయం కూడా తీసుకో. అయితే చెప్తా వినండి. రవి కొంచెం సేపు ఆగాడు. కొన్ని క్షణాలు ఏదో ఆలోచించి ఇలా చెప్పసాగాడు. కుర్రాడు పెరిగి పెద్దవాడవుతాడు. అప్పటికి ప్రపంచంలో 2 పురుషులు, 1 స్త్రీ మాత్రం ఉంటారన్నమాట. చెప్పు, నేను నవ్వుతూ ప్రోత్సహించాను. ఆ 2 పురుషులకు స్త్రీ తన యవ్వనాన్ని పంచుతుంది. ఆ విధంగా తామరతంపరలా మానవజాతి పెరగటానికి మార్గం ఏర్పడుతుందంటావు. తర్వాత మానవజాతి పెరుగుతున్న కొలది అతనిలో పూర్వపు మృగప్రాయంలోని భావాలు పోయి, మృగప్రాయం అంటే అతని గత జీవితమనేనా? అవునని తలూపాడు రవి. అంటే అంతవరకు అతని దశ మృగదశేనని ఒప్పుకుంటున్నావన్నమాట. కావచ్చు. కానీ పరిస్థితులను బట్టి, తప్పనిసరి అయిన అవసరాలను బట్టి పూర్వ మానవుడు అలా ప్రవర్తించాడనుకోవచ్చు. ఇప్పుడు దానిని ప్రామాణికంగా తీసుకుని వాదానికి అడ్డుపెట్టుకోవటం సబబమంటావా? రవి మాట్లాడలేదు. సరే, నీవు చెప్పు తర్వాత.
ఆ దశ నుంచి కోలుకున్నాక అతని ప్రవర్తన అతనికే జుగుప్సాకరంగా ఉండి అప్పుడు ఈ సంఘాన్ని, కట్టుబాట్లను, కుటుంబ వ్యవస్థను మొదలైన వాటిని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఫక్కున నవ్వాను. అయితే నీవు చెప్పింది కొత్తగా ఏమీ లేదని నిరూపించుతున్నావు. బాగానే ఉంది. మరి ఆ మృగదశను ప్రోత్సహించటంలో గల భావం? మానవుడు మొదట ఆ విధానాన్ని అవలంబించాడు గనుకను ఇప్పుడు తిరిగి మానవత అదే దశలో ప్రవేశించబోతుంది గనుకను. ఆపు. ఈ తడవ నిజంగా కోపం వచ్చింది నాకు. కోపంగానే అన్నాను. కలగంటున్నావా రవిబాబు? లేదా దివ్య దృష్టితో భవితవ్యాన్ని చూడగలుగుతున్నావా? ఏమిటి నీ పిచ్చితనం? సమాజం నీవనుకుంటున్న ఆ స్వేచ్ఛా ప్రవృత్తికి దిగజారాలంటే అసలు అలా జరుగుతుందనుకోవటం వట్టి తెలివి తక్కువ. రవి, ఏదో వ్రాద్దామనే గుడ్డితనం తప్ప రచయితకు కావలసిన ఆత్మవిశ్వాసం నీలో కొరవడుతుంది. నీకిష్టం లేని దానిని సబబుగా నిరూపించుదామని తాపత్రయపడుతున్నావు. ఇది ఆత్మవంచన. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. నీవన్నట్లు ఈనాడు సంఘం కుళ్ళిపోతుందనే అనుకుందాం. ఇంకా చెప్పాలంటే దుర్గంధపూరితమవుతుందనే అనుకుందాం. అలాగే ఉంది కూడా. పాశ్చాత్య నాగరికతలు కలిసినందువలన ఆ నాగరికతలపై తళుకును చూసి నీలాంటి ఆలోచనారహితులైన రచయితలు కొందరు వ్రాసిన వ్రాతల వల్లను అప్పుడప్పుడు ప్రకృతి ఒత్తిడి వలన కలిగే భావాలక రచనలు ప్రోద్బలం కలిగించటం చేతను ప్రస్తుత సమాజం ఎంతగా కుళ్ళిపోయి కంపు కొట్టడానికి ఆస్కారమైంది. ఆ నాగరికతల కలయికకు ఇప్పటి రచనల వలన ఎక్కడో కొంచెం మంచి జరిగినా మరీ ఛాందసంగా ఉండే ఆచార వ్యవహారాలు వాటి ద్వారానే వెనుకంజ వేసిన అంతటితోనే ఆగక స్త్రీ పురుషులలోనూ స్వేచ్ఛ ప్రవృత్తిని రెచ్చగొట్టి అసహజమైన అసంబద్ధమైన సంఘటనలను కెరచేసి సంఘాన్ని కలుషితం చేశాయి. అలా జరగటం ప్రకృతికి సహజ సిద్ధం గనుక ప్రపంచ మానవ జాతి అంతా అలాగే నడవాలనే నినాదాలు కూడా చేయటం పరిపాటైపోయింది. కలుషితమైపోతున్న సంఘాన్ని మరింత విషపూరితం చేయటం కాదు రచయిత చేయవలసిన పని. మంచి చెడులను ఎత్తి చూపుతూ కొంచెం కష్టమైన సరి అయిన బాటలో జాతిని పయనింపచేసేలా తన కృషిని నెరవేర్చగలగాలి. సామాన్య మానవుడిలో భావాలనే రచయితలు సమర్థించి రెచ్చగొట్టబూనుకుంటే వాళ్ళు రచయితలు కారు, సామాన్య మానవులే అవుతారు, సంఘ ద్రోహులవుతారు అన్నాను. పూర్వకాలంలోని స్త్రీ తన భర్తతోనూ కొడుకుతోనూ కూడా లైంగిక జీవితాన్ని గడిపేదని రాహుల్ సాంస్కృత్యాన్ అంతటివాడు చెప్పాడు అన్నాడు రవి. అదేనయ్యా, అది పూర్వకాలంలో జరిగింది. అంటే నీవు పేర్కొన్న మృగప్రాయంలోనన్నమాట. జాతిని పెంపొందజేయటానికి అవసరమైంది. పైగా ఆ విషయాన్ని రాహుల్ సాంస్కృత్యాయన్ తదితరులు చెప్పేశారు కూడా. ఇంకా నీకెందుకు ఈ శ్రమంతా అని అడుగుతున్నాను. అప్పటికింకా వర్ణాశ్రమ ధర్మాలు అమలులోనికి రాలేదు. ఇది వరకటి మానవజాతి ప్రవర్తన జాత్యాభివృద్ధి కోసరమైతే ఇప్పుడు నీ బోటివాడు ఆశించే ప్రవర్తన జాతి వినాశానికి మాత్రమే దోహదం చేస్తుంది. ఏమో, ఇదంతా పెద్ద చిక్కు సమస్యలా రాత్రింబవళ్ళు వేధించుతుంది మాస్టారు దీనంగా అన్నాడు రవిబాబు. అతని ముఖంలో తీవ్రమైన ఆందోళన ప్రస్ఫుటమవుతుంది. రవిబాబు ఏదో ఆలోచించుతూ అన్నాను. నేను కూడా రచయితను కానా? చిరునవ్వుతో అడిగాను. రవి నవ్వాడు. నిజం రవి, లేకపోతే నీలాంటి రచయితలంతా చేరి తమ కలం బలాన్ని అనవసరంగా దుర్వినియోగపరుచుకుంటుంటే చూస్తూ ఊరుకోవటమెలా? మీరు మీ రచనా వ్యాసంగంతో అందుకు ఆనకట్ట కట్టగలరా? ఏమంత కష్టం కాదు. అంతదాకా ఎందుకు? నీ చేతే ముందు మాన్పించుతాను. అయితే ప్రయత్నించండి. తప్పకుండా. ఇంకొక వారం రోజులలోనే నా రచన చూస్తావు నవ్వుతూ అన్నాను. మంచిది, సెలవు, వస్తాను అంటూ రవి వెళ్ళిపోయాడు.